అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని ఉన్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి కట్టిస్తా అన్నాడు గాంధీ స్టాచ్యూ. కానీ గాంధీ స్టాచ్యూ తోటి ఏం లాభం లేదండి, ఏం ఆనర్ కూడా రాదు. అండ్ ఇప్పుడు ఈ 5,000 crores అప్పు తీసుకున్నాడు, ఇది వేరే డెవలప్మెంట్కి యూజ్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఈ మూసీ ప్యూరిఫికేషన్ చేస్తా అన్నారు కానీ ఇంకా చేయలే. అండ్ ఇప్పుడు రోడ్స్ డెవలప్మెంట్ చేయొచ్చు. అండ్ పూర్ పీపుల్కి ఏదన్నా స్టడీస్ ఆర్ హౌస్ ఆర్ ఫుడ్ ఇవ్వచ్చు. అండ్ ఇప్పుడు 5,000 crores అప్పు తీసుకుంటే ఇప్పుడు మనమే నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ మనమే కట్టాలి ట్యాక్స్, జిఎస్టీ అండ్ అవి చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్టాచ్యూ తోటి ఎందుకు అవసరం అని నా క్వశ్చన్. నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్, నేను చాలా ఇయర్స్ నుంచి నా ఫ్రెండ్స్ వాళ్ళు అండ్ నా స్కూల్ దగ్గర అండ్ వేరేవి కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని ఇక్కడనే ఉంటారు. కాబట్టి ఈ అపార్ట్మెంట్ ఒక టైనీ విలేజ్ లెక్క మాకు, కాబట్టి ఇది కూలగొట్టారని నేను చెప్తాను. ఇది ఇప్పుడు మా ఇళ్ళని కూలగొట్టడానికి ట్రై చేశాను. ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇళ్ళని కూలగొట్టు, తర్వాత మా ఇంటి దగ్గర రా అండ్ మా ఇంటిని అయితే కూలగొట్టకు, ఎందుకంటే మా ఇంటికి కూలగొడతాను కదా. కాబట్టి ఫస్ట్ ఆయనకే పెయిన్ అనిపించాలి, తర్వాత మాకు. అస్సలు ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నంత లుక్, ఇక్కడ ఉన్నంత ప్లేస్, మా ఫేవరెట్ ఇంటీరియర్ అవన్నీ చేపించుకున్నాం, మా ఇష్టమైనది చేపించుకున్నాం. కాబట్టి అసలు మాకు ఆబ్వియస్లీ సాటిస్ఫాక్షన్ ఉండదు. వాళ్ళు ఇచ్చినా కూడా, వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. టెన్షన్ పడుతున్నారు. మా మమ్మీకి అయితే లైక్ ఆల్మోస్ట్ రోజు ఏడుస్తుంది. అండ్ లైక్ మా డాడీ సరిగ్గా తినట్లేదు, వర్క్ చేయట్లేదు. నాకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి, లైక్ రేపటి నుంచి నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. బట్ నాకు కూడా చదవాలని అనిపించట్లేదు, మొత్తం మనసు అంతా ఇక్కడే ఉంది. అందుకని మేమైతే ఇల్లు తీసుకుంటే అందరం స్కాటర్ అయిపోతాము, ఎగ్జామ్స్ కూడా పోతాయి మోస్ట్లీ. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి మా ఎగ్జామ్స్ చదవట్లే, ఎక్కువ దీని మీదే ఉంది కాన్సన్ట్రేషన్. సో మేము ఎగ్జామ్స్ అంతలా పాస్ అవ్వలేము. ఇంకా ఏంటంటే అందరం స్కాటర్ అయిపోతే ఈ ఫెసిలిటీస్ దొరకవు, స్విమ్మింగ్ పూల్ అవన్నీ. సో మేమైతే చాలా బాధగా ఫీల్ అవుతాం స్కాటర్ అవుతాం. ఆలోచిస్తుంటేనే వేరేలా అనిపిస్తుంది. బట్ విల్ ఫైట్ ఫర్ అవర్ హౌస్. మా వాళ్ళు వెళ్ళిపోయే వరకు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ మూసీ రివర్ క్లీన్ చేస్తే బెటర్, ఎందుకంటే మూసీ రివర్ ఉన్న చోటలు మొత్తం గార్బేజ్ అవన్నీ ఉంటున్నాయి. అవి చేయకుండా మా ఇల్లు కూల్చొట్టేసి గాంధీ స్టాచ్యూ కడతా అంటున్నారు. ప్రజలకు ఉపయోగపడేది చేయాలి ఫస్ట్, అది చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మేమైతే వెళ్ళడం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడో వేరే ఏరియాస్లో ఇస్తే మా స్కూల్స్ అవన్నీ చూసుకునే కదా మేము ఇక్కడికి వచ్చింది, అన్ని ఫెసిలిటీస్ చూసుకునే. మేమైతే వెళ్ళాం. ఫస్ట్ తెలిసినప్పుడు అయితే చాలా బాధ అనిపించింది. అసలు గాంధీ స్టాచ్యూ చేస్తే ఏమొస్తుంది అంటే ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఆయనకి డబ్బులు రావాలి, అంతే. అది నాకు తెలిసిపోయింది, ఎందుకంటే దానికి ట్యాక్స్ పడుతుంది కదా, దానికి డబ్బులు కావాలి. మాకేమో ఫస్ట్ ఏమన్నారంటే అపార్ట్మెంట్ బదులు మేము మీకు డబల్ ఇస్తాం. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ 70 lakhsకి కొన్నా అంటే 1 crore 40 lakhs ఇస్తారు. అట్లా అంటే ఓన్లీ మా అపార్ట్మెంట్ కూడా కాదు కదండి, మొత్తం కిస్మత్పూర్లో 100+ బిల్డింగ్స్ ఉన్నాయి కదా. అప్పుడు వాళ్ళందరికీ అట్లనే కోటి ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ వాళ్ళ అప్పులు కూడా అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఏం చేస్తారు, లాస్ట్ 2 years రూలింగ్ పార్టీ. ఫస్ట్ ఇది గులగొట్టడానికి 2 years ఇంకా చాలా పడుతుంది, తర్వాత వస్తుందా కాంగ్రెస్? అంటే చాలా మందికి లైక్ మేము కూడా కాంగ్రెస్కే ఓటేసాం అనమాట. కాంగ్రెస్ మంచిది అని, ఎందుకంటే మా పేరెంట్స్ అయితే మా తాతది కూడా అప్పుడు మా ఊర్లో కాంగ్రెసే ఉండే. సో మేము ఏమనుకున్నామంటే కాంగ్రెస్ ఇంకా బాగుంటుందేమో బీఆర్ఎస్ కన్నా అని అనుకున్నాం. బట్ చూస్తే మా ఇల్లు పైన వచ్చేసింది అనమాట అక్కడ. అందుకని నాకు బాధ అనిపిస్తుంది. బాధనే అనిపిస్తుంది కదండి, ఇంకేముంటుంది. నేను నా ఫ్రెండ్ మేమిద్దరం యాక్చువల్లీ లైక్ నేను 1 year ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చా, తిను పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉంది. సో మేమిద్దరము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫ్రెండ్స్ ఉన్నాం. అలా వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్సే అనమాట. సో ఒక్కసారి ఇట్లా విడిగొడితే మొత్తం ఫ్రెండ్షిప్ పోతుంది, అంత పోతుంది. అందుకని బాధ. అదే ఆయన ఇంటిని కూలగొట్టుకొని ఆయన కట్టుకుంటే రేవంత్ రెడ్డి ఇల్లు కదా, ఇట్స్ అ వెరీ నైస్ ప్లేస్ అని అందరు వెళ్తారు. సో అంటే మీరు పేదవాళ్ళు కాబట్టి మీ ఇళ్ళ మీదకి ఎందుకు వస్తారు అనేది నీ క్వశ్చన్, అంతేనా? లైక్ ఎస్, ఆయనకి అంటే మాకంటే ఎక్కువ డబ్బులు ఆయనకే ఉంటాయి కదా. సో ఆయన ఇల్లుని కూలగొట్టుకొని ఆయన ఇంటి దగ్గర కట్టుకోమనండి, ఎందుకంటే ఇల్లు పోతుంది అన్నప్పుడల్లా ఈ నోటిఫికేషన్ వచ్చింది అనే ప్రతిసారి మీ పేరెంట్స్ పరిస్థితి, మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది?
మేమనే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నారు. అంటే అందరూ టెన్షన్గా ఉన్నారు, ఎవరిని చూసినా అలానే అనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ గాంధీజీ మ్యూజియం ఉంది, అక్కడ కట్టుకుంటే ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. సో నేను ఒప్పుకుంటా ఆయన ఇది మూసీని డెవలప్ చేస్తానంటే, బట్ ఇలా ఇంటిని కూలగొట్టేసి ఇక్కడ స్టాచ్యూ కడతానంటే ఇట్స్ నాట్ రైట్ థింగ్ టు డూ. మీకు తెలుస్తుంది ఇట్లా ఇది కరెక్ట్ కాదని మీకు తెలుస్తున్నది, కానీ అంత పెద్ద వ్యక్తికి తెలియకపోవడం ఏంటి అసలు? ఎట్లా చూస్తారు ఇవన్నీ? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఓట్ చేసిన వాళ్ళంతా టీవీ ముందర కూర్చొని రేవంత్ రెడ్డి గెలవాలి అనుకున్నారు. దాని తర్వాత నవ్ ఎవ్రీ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ వి మేడ్ అ మిస్టేక్ అని. రేవంత్ రెడ్డి ఈస్ టేకింగ్ అ వెరీ రాంగ్ స్టెప్. ఇలా మీరు ఇలా ప్లకార్డ్స్ పట్టుకొని ఇలా నిలబడాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? ఫస్ట్ అయితే ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి ఓటేశారో వాళ్ళందరూ డెవలప్ చేస్తారని ఓటేశారు, కానీ దానికన్నా ఇది గాంధీ సర్వే కోసం ఇదంతా కూలగొట్టి మేము రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఇక్కడికి తెస్తారని చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళని రోడ్డు మీద తెస్తున్నారు. ఇది అసలు తప్పు. మేము ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు, వేరే చోట వెళ్ళాలంటే మాకు ఇళ్ళు లేవు. ఎంత డబ్బు ఇచ్చినా మాకు ఇంత స్క్వేర్ ఫీట్కి ఇంత హౌస్ ఎక్కడ రాదు. సో ప్లీజ్ ఇది కూలగొట్టొద్దు. వేరే చోట అసలు గాంధీ మ్యూజియం ఉంది, అక్కడ కట్టొచ్చుగా, ఇక్కడ ఎందుకు? అంటే బాధ అనిపిస్తలేదా? మీ తల్లిదండ్రులు కష్టపడి మీ ఇల్లు మాకు ఎంత బాధ ఉందంటే మేము 5 yearsగా ఉంటున్నాం, ఈ మెమొరీస్ అన్ని లూజ్ అయిపోతాం, ఫ్రెండ్స్ని లూజ్ అయిపోతాం. ఇంత బాధ అంటే అందరికన్నా ఎక్కువ పిల్లలకి ఉంటుంది కదా, మేమే కదా కిందకు వచ్చి ఆడుకునేది. మెమొరీస్ చాలా ఉంటాయి, స్విమ్మింగ్ పూల్ ఉంది, అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మేము హిందూస్, ముస్లిమ్స్, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మేమందరం కలిసి ఫెస్టివల్స్ చేసుకుంటాం. ఇప్పుడు గణేష్ చతుర్థి ఉంటే హిందూస్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, అందరు వస్తారు. కానీ వేరే చోట అసలు అక్కడ అట్లా ఉండదు కదా, ఎందుకు మరి? అంటే రోజు స్కూల్కి వెళ్తా ఉంటారు, మీ ఇల్లు తిరిగి వచ్చే వరకు ఉంటుందో రాదో అనే, అంటే తిరిగి వచ్చే వరకు మా ఇల్లు ఉంటుందో ఉండదో అనే భయం మీకు కలుగుతుందా? మాకు ఇప్పుడు స్టడీస్ ఉన్నాయి, ఆ స్టడీస్ కన్నా ముందు మాకు 1 week ముందు వచ్చిన నోటిఫికేషన్ మీద ఎక్కువ భయం ఉంది. ఇది పోతుందంటే ఇది పోతుంది, మాకు ఎగ్జామ్స్ వస్తున్నాయి, మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడి నుండి చదువుకోవాలి చెప్పండి. ఇప్పుడు మూసీ ఇదంటే అక్కడ చేసుకుంటారు, కానీ ఈ గాంధీ స్టాచ్యూ కోసం ఇదంతా కూలగొట్టి ఎందుకు చెప్పండి? గాంధీ మ్యూజియం ఉంది, అటు ఫారెస్ట్రీ ఉంది, ఇన్ని ఉన్నాయి, మరి ఎందుకు ఇక్కడే? ఏం చెప్తారు సీఎం గారికి? ఏం చెప్తారు? ఇది ప్లీజ్ కూలగొట్టకుండా వేరే చోటులు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఖాళీ స్థలాలు ఉన్నాయి, అక్కడ కట్టుకోండి ప్లీజ్. ఇది కూలగొట్టద్దు ప్లీజ్. కాదన్నా, వాళ్ళు గాంధీ గారు ఏమైనా రేవంత్ రెడ్డి సార్ కళలోకి వచ్చి ఇదంతా కూలగొట్టేయండి, 4000 ఫ్యామిలీస్ని బయటికి నెట్టేయండి, రోడ్ల మీదకి పెట్టేయండి, 4500 ఇళ్ళని కూలగొట్టేసి నా స్టాచ్యూ కట్టండి, అందరు టూరిస్టులు వచ్చి చూస్తారు అని చెప్పలేదు కదా, మరి ఎందుకు చేస్తున్నారు? అంటే మీరు బుక్స్ లో కూడా గాంధీ గురించి చదువుతూ ఉంటారు. మేము ఆయన్ని రెస్పెక్ట్ చేస్తాం, ఆయన నాన్ వైలెన్స్ ని పాటించారు, అహింసని పాటించారు, కానీ ఇది చేయడం అసలు కరెక్ట్ కాదు, దీన్ని మేము ఒప్పుకోము. ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేయమని ఏమన్నా బుక్స్ లో రాసి ఉంటుందా? లేదు, అసలు ఇక్కడ లేదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు? టూరిస్ట్ పాపులేషన్ కోసం, డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నాడు.